శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడు. నమస్కారం కరుణాకర్ గారు. నమస్తే అండి. ఈ శాలెం రాజు వ్యాఖ్యలు ఇప్పుడు కేసులు పడతా ఉన్నాయి. ఎందుకు అంత తీవ్రమైన పదజాలంతో ఆ వ్యాఖ్యలు చేయటం ఎందుకు అసలు వాళ్ళు ప్రార్థనా మందిరాలు ప్రార్థన చేసుకోక ఎందుకు ఇవి? మనకి సుమతి శతకాల్లో మంచి పద్యాలు ఉంటాయి. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకన్ పాస్టర్కు నిలువెల్ల విషమ గదరా సుమతి అన్నారు. కలునకి అన్నారు అక్కడ. దాని ప్లేస్లో మనం పాస్టర్కి అని పెట్టుకోవచ్చు. ఈ పాస్టర్ అనేవాడికి నిలువెల్ల విషమే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం శాలెం రాజుని తీసుకుందాం. ఈ శాలెం రాజు అనేవాడు ఎవ్రీడే ఒక స్పీచ్ ఉంటుంది వాళ్ళ ఛానల్లో. మామూలుగా ఈ చర్చిలు ఎలా నడుస్తాయి, ఆదివారం పెట్టుకుంటారు కదా. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయి ఆదివారంకి ముందు శనివారం, ముందు శుక్రవారం, మళ్ళీ బుధవారం స్త్రీల కూడికలు, ఇట్లా వారం అంతా ఎంగేజ్ చేసే పనిలో ఉన్నారు. కాంపిటీషన్ పెరిగిపోయింది వాళ్ళకి. ఓకే. అలా వీడు ప్రతిరోజు పెడతాడు చర్చి. దానికి అటెండ్ అయ్యే వాళ్ళు అవుతా ఉంటారు. సరే పాస్టర్ గారు పెట్టిన తర్వాత మనం వెళ్ళకపోతే బాగోదని మొహమాటం తెలియవాళ్ళు ఉంటారు. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీడే ప్రేయర్ పెట్టడం వల్ల ఎవ్రీడే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా పండగలు, హిందూ పండగలు వచ్చినాయి అనుకోండి, ఎవరన్నా అట్రాక్ట్ అవుతారేమో. లేకపోతే డైలీ వాళ్ళకి ఏదో కష్టాలు బాధలు వచ్చి ఎవరన్నా దేవాలయానికి వెళ్ళాలని అనిపించిద్దేమో. అందుకని ఎందుకు ఒక్క రోజన్నా వాళ్ళని స్పేస్ వదలటం, కాబట్టి ఎవ్రీడే మనం బ్రెయిన్ వాష్ చేద్దాం అని పట్టు నిలుపుకోవటం ఒకటి. రెండోది, కూటమి పెట్టిన తర్వాత, అదే ఆ చర్చి పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు కానుకలేసి వెళ్తారు. కానుకలు వస్తాయి ఎవ్రీడే. వీడు సొల్లు ఆగడమే కదా. ఇప్పుడు మామూలుగానే అంటే ఒక ఎక్స్ క్రిస్టియన్గా బైబిల్లో ఏముందో తెలిసిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, బైబిల్లో మీకు ఎవ్రీడే బోధించడానికి ఏం ఉండదు. మామూలుగానే ఏముండదు అసలు. వారం చెప్పడానికి ఏం ఉండదు. ఆ 4 ముక్కలే తిప్పి ఆ 4 ముక్కలే చెప్తారు. అలాంటిది వీడు రోజు చర్చి పెట్టి రోజు ఏదో ఒకటి మాట్లాడాలంటే సొల్లే మాట్లాడాలి. అంత నీతి సూక్తులు ధర్మానికి సంబంధం ఏం ఉండవు. అందులో భాగంగా అందులో చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రతిరోజు వీడు సంపాదన కోసం ఈ చర్చి పెట్టడం వల్ల రోజు గంట ప్రసంగం చేయాలి, ఉత్తమ మాటలు మాట్లాడాలి కదా. అందులో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మీరు వాడి ఒక 100 వీడియోలు తీయండి, అందులో ఈ సమాజానికి పనికొచ్చేవి ఎన్ని ఉంటాయి చూడండి. అంటే మతంతో సంబంధం లేకుండా, పోనీ క్రైస్తవుల్ని కూడా ఒక మంచి మనుషులుగా తయారు చేయడానికి పనికొచ్చేవి. క్రైస్తవులు మాత్రమే కాకుండా వేరే మతస్థులకి కూడా ఉపయోగపడేటటువంటి కంటెంట్ ఏమన్నా ఉంటుందని చూడండి. 90 వీడియోలు విషంగెక్కేవి, విద్వేషాన్ని వెళ్ళగెక్కేవి, ఇతర మతాల మీదకి రెచ్చగొట్టేవి, వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసేవి, వీళ్ళని దోచుకోవడానికి మాట్లాడేవి. 90 వీడియోలు అవే ఉంటాయి. ఓకే. 10 వీడియోలు ఏదైనా పొరపాటున ఏదన్నా కొన్ని పనికొచ్చే విషయాలు ఉంటాయేమో. అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆయన మల్లెపూల గురించి ప్రస్తావించారండి. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటున్నట్టయితే మల్లెపూలకు సంబంధించిన పూజలు కూడా జరుగుతున్నాయి. పూలు వేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. మరి ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ ఎందుకు చేయాలి అప్పుడు? మన దైవ అలంకరణలో కూడా మల్లెపూలు వాడతామండి. అసలు పూలు పెట్టుకుంటే శృంగారం, సెక్స్ అనే భావన అయితే చిన్న పిల్లలు పెట్టుకుంటారు. 4-5 ఏళ్ళ పిల్లలు కూడా పెట్టుకుంటారు కదా, ఆడపిల్లలు. వాళ్ళు ఏ భావంతో పెట్టుకుంటున్నారు పువ్వులు? మీకు కామన్ సెన్స్ అనేది లేదు. నేను ఇప్పటి నుంచి చెప్పేది ఏంటంటే, ఒక బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే పాస్టర్ అవ్వాలని ఏం లేదు. ఈ పోరంబొగ్గాళ్ళు అందరూ పాస్టర్లు అయిపోవచ్చు అక్కడ. ప్రపంచంలో అంటే మానవాళికి అత్యంత ప్రమాదకరమైన మతం క్రైస్తవ మతం. ఇప్పుడు వీళ్ళంటారు అన్ని మతాల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు అని ఒక స్టార్ డైలాగ్ చెప్తూ ఉంటారు. కానీ క్రైస్తవ మతంలో ఉన్నంత దరిద్రం ఇంకా ప్రపంచంలో ఏ మతంలో కూడా లేదు. ఈ విషయం మీద నేను డిబేట్ చేస్తాను ఎవడైనా సరే. ఓకే. ఇస్లాం కానీ ఏది లేవు, అసలు మీకు క్రైస్తవం దరిదాపులో ఉండదు. ఓకే. అంత దారుణం అండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదరా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆర్థిక దోపిడీ, భయపెట్టి 10% బ్లాక్మెయిల్ చేసి వసూలు చేయడం అనేది ఉందా? అది వేరే మతాలు ఎక్కడ ఉందో చూపించండి. దశంభాగం అనేది 10% అనేది మీరు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని పీడించి వసూలు చేయడం అనేది ఎన్ని వీడియోలు ఉన్నాయి? మనకు కళ్ళ ముందు కనపడే వీడియోలు చాలా ఉన్నాయి. మనకు తెలియకుండా వీడియోలోకి రాకుండా ఎన్ని రకాల బెదిరింపులకు గురవుతున్నారు మాకు చెప్తా ఉంటారు పర్సనల్గా. ఓకే. ఈ విధమైన ఆర్థిక దోపిడీ ఇంకా వేరే మతంలో ఎక్కడ ఉంది చెప్పండి? దొంగ సాక్ష్యాలు, వాళ్ళు రకరకాల స్కిట్లు వేయటం, రకరకాల మిరాకిల్స్, ఈ మిరాకిల్స్ నమ్మి కొంతమంది చచ్చిపోవటం ట్రీట్మెంట్ లేకుండా. ఈ దొంగ సాక్ష్యాలు, అద్భుతాలు, మిరాకిల్స్ వేరే మతంలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏ మతంలో ఉన్నాయి చెప్పండి? ప్రతి పుండాకూరు వెధవ, అది రౌడీ షీటరు,
గాలి తిరిగేవాళ్ళు, తాగుబోతులు అందరూ రాత్రి నా కేసు కనపడ్డాడు దొంగ సాక్ష్యాలు. ఇవన్నీ ఈ చిల్లర సాక్ష్యాలు ఎక్కడ వేరే మతంలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఒకడు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఒకడు భరతమాతను తిడతాడు, ఒకడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఒకడు ఇండియా ఓడిపోవాలంటాడు క్రికెట్లో. ఈ దేశద్రోహ వ్యాఖ్యలు, సామాజిక ద్రోహ వ్యాఖ్యలు, తల్లిదండ్రులని ద్వేషించే వ్యాఖ్యలు, తల్లిదండ్రులకు తలగురులు పెట్టొద్దు అంటారు. ఇంత విద్వేషం ఇంకా వేరే మతంలో ఎక్కడుందో చెప్పండి? ఈ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఎక్కడుంది చెప్పండి వేరే మతంలో? విగ్రహారాధన పాపం అంటాడు, వేరే మతాలను దూషించడం, ద్వేషించడం ఎంతసేపు ఇదే కదండి. అందులో ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా మానవ జాతికి ప్రమాదకరం అంటున్నాను నేను. ఇప్పుడు మనం ఒక కెమికల్స్తో కూడినటువంటి ఫుడ్ కంటిన్యూగా తింటూ ఉన్నాం అనుకోండి, ఏమైంది? బాడీ పొల్యూట్ అయిపోద్ది, విషపూరితం అయిపోద్ది కదా. అలాగే మనసులోకి ఇలాంటి పొల్యూటెడ్ కంటెంట్ అంతా మనసులోకి వెళ్తూ ఉందనుకోండి, మనసులన్నీ విషపూరితం అయిపోతాయి కదా. వాళ్ళ మానవత్వం ఎక్కడ ఉంటుంది? ఈ మానవత్వం చచ్చిపోయి మనసులన్నీ విషపూరితం అయిపోయిన కొన్ని లక్షల మంది బయట తిరుగుతున్నారు సమాజంలో. అందుకే చర్చల్ని మానిటరింగ్ చేయాలి, ప్రభుత్వాలు అజమాయిషీలో తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు ఆన్సరబుల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మా ఇష్టం, మా స్వేచ్ఛ అని చెప్పి కొన్ని లక్షల మంది జాంబీలను తయారు చేసి సమాజంలోకి వదిలితే మతం పేరుతో ఏదైనా చెల్లుబాటు అయిపోద్దా? ఒక పెద్ద ప్రమాదం రాబోతుందని మేము ఎప్పటి నుంచో మొత్తుకునేది ఇదే. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ వాళ్ళు అని చెప్పాడు. వాళ్ళు చర్చ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పూలు పెట్టుకున్న స్త్రీ వెళ్తుంది. ఆవిడని చూసి వీళ్ళు మనసులో ఏం ఫీలింగ్ వస్తుంది చెప్పండి మీరు? అవును, కరెక్ట్. ఆవిడ తప్పుడు పనులు, వీళ్ళు చర్చిల్లో దూరి వీళ్ళు చేసే రంకు పనులన్నీ చేస్తారు వీళ్ళు, కానీ పువ్వులు పెట్టుకోవటమే బజారుతనం అని ఒక స్టాంప్ వేసి వదిలిపెట్టాడు వాళ్ళని. అసలు వేరే వ్యక్తుల మీద అంత దుష్ప్రచారం చేసే రైట్స్ నీకు ఎక్కడ? అసలు నీకు నైతిక హక్కు ఎక్కడుంది నీకు? ఇప్పుడు బొట్టు పెట్టుకోకపోవటం మొండమోపితనం, ముసుగు వేసుకోవటం మొండమోపితనం, చర్చిలకు పోవటం వేశ్యాతనం అని మేమైనా అనొచ్చు కదా. మరి ఇలాంటి వాడి మీద ఇంతవరకు అసలు లీగల్ యాక్షన్స్ అనేవి ఎక్కడ కనపడతలే. కంప్లైంట్స్ ఇస్తున్నారు కానీ ఎందుకు అరెస్ట్ కాలేదు? ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా వాడు ఎలా తిరుగుతున్నాడు అనేది మాకు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ లేడని అంటున్నారు, ట్రేస్ చేస్తున్నాం అంటున్నారు, ఎక్కడ బెంగళూరులో ఉన్నా రకరకాల వస్తున్నాయి వార్తలు. మరి అది పోలీసులు చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీడియానో ఇండివిజువల్సో కాదు, పోలీసులు మేము వెతుకుతున్నాం వాడు దొరకట్లేదు అని చెప్పాలి. అప్పుడు కనీసం దానికి ఒక గౌరవం ఉంటుంది. అంటే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు, దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారని ఒక అర్థమైద్ది. ఓకే ఓకే, మనమే ఒక ఊహాగానాలు కల్పించుకుని మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. ఈ మధ్య మీరు గమనించినట్టయితే కొంతమంది బాగా పోస్టులు వైరల్ చేస్తున్నారు. జై హింద్ గినక అనన వ్యక్తులకి ప్రభుత్వం నుంచి పథకాలు నిలిపివేయండి అని చెప్పి దాన్ని మీరు సమర్థిస్తారా? ప్రభుత్వ పథకాలు సమర్థిస్తాను. ఎందుకంటే జై హింద్ అనేది ఒక మతానికి సంబంధించింది ఏం కాదు, ఇది ఒక హిందూ దేశం. అంటే మన దేశాన్ని మనం గౌరవించుకోవటం. జై హింద్ అనేది ఇప్పుడు మిలిటరీలో, ఆర్మీలో కూడా వాడుతూ ఉంటారు. అంటే ప్రభుత్వ అధికార వర్గాల్లో కూడా జై హింద్ అనే పదం చాలా అఫీషియల్ కామన్గా వాడతారు. అంటే ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు అసలు అది. అందుట్లో హింద్ అనే పదం ఉంది కదా, హిందూ మతానికి సంబంధించింది కాబట్టి మేము అనం. అంటే ఇలాంటి వాళ్ళకి మన పనిష్మెంట్ ఉండాల్సింది. పనిష్మెంట్ కూడా కాదు అది. నువ్వు నీ దేశాన్ని, పుట్టిన మాతృభూమిని మనం గౌరవిస్తే ఈ దేశం ద్వారా నువ్వు కొన్ని ప్రయోజనాలు పొందడం అర్హుడివి. పుట్టిన దేశాన్ని కన్నతల్లిని గౌరవించినప్పుడు నీకు అన్నింటిలో వాటాలో హక్కులు మాత్రం సమానంగా కావాలి మిగిలిన వాళ్ళతో. కానీ మిగిలిన వాళ్ళతో కలిసిన బాధ్యత నీకు వద్దు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను. ఈ వర్గం అంతా కూడా ఏంటంటే మాకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు వద్దు అనే రకం వీళ్ళందరూ. రీసెంట్గా బాలాపూర్ మండలంలో రోహింగ్యాలకు సంబంధించి మీరు చూసినట్టయితే ఒక్కొక్క ఇంట్లో 20-30 మంది ఉన్నారంట. అంటే సుమారు ఒక 20,000 మంది అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసిన దానికి సంబంధించి. ఇంకా వస్తానే ఉన్నారు. ఎంతమంది ఉంటారండి దేశంలో? ఎంతమంది ఉంటారు? అది ఇంచుమించుగా కోట్లలోనే ఉంటుంది కదా. మొత్తం దేశం యావత్తు కనుక మనం ఒకసారి ప్రక్షాళన చేసుకుంటే ఇది ఓటు బ్యాంక్ కన్వర్ట్ అవుతుంది కదండి దాదాపుగా. అంటే వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఓటు బ్యాంక్ కన్వర్ట్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు వాళ్ళకి పిలిచి స్వాగతాలు చెప్పి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు ఇచ్చేవాళ్ళు ఎలాగ ఉన్నారు. ఓకే ఓకే, చాలా మంది ఓటర్లుగా మారిపోయారు. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న మహిళలు భారతదేశంలో 5 లక్షల మంది ఉన్నారని తేలింది. ఒక్కొక్కళ్ళకి 5 పిల్లల చొప్పున యావరేజ్ చేసుకుంటే 25 లక్షల మంది పాకిస్తాన్ సంతతి దేశంలో ఉంది. 25 లక్షల మంది పాకిస్తాన్ సంతతికి మనలాంటి వాళ్ళు, భారతీయులు కడుతున్నటువంటి ట్యాక్స్ నుండి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
పోనీ 25 లక్షల మంది భారతదేశం మీద కృతజ్ఞతతో ఉంటారా? వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇంకోటండి కరుణాకర్ గారు, ఇప్పుడు కన్వర్ట్ అయ్యారు అనుకుందామండి. ఇప్పుడు అయిన వ్యక్తి మారుతున్నాడా, లేకపోతే ఇతను యేసుని మారుస్తున్నాడా అనేది అర్థం కావట్లేదండి. ఇప్పుడు అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు, మాలలు వేసుకుంటున్నారు, పూలు పెడుతున్నారు, అంతగాడికి మారటం ఎందుకు? ఇది చాలా మందికి అర్థం కాని ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. ఓకే, క్రైస్తవం అనేది బేసిక్గా మార్కెటింగ్ ఆపరేషన్కి సంబంధించింది. అది మార్కెటింగ్లో ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఒక కాస్ట్లీ ప్రోడక్ట్ పెడతారు. కస్టమర్ వచ్చిన తర్వాత వాడు అక్కడ వాడికి ఆ ప్రైస్ బడ్జెట్ పెట్టుకోలేకో, లేకపోతే ఆ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా హ్యాండ్లింగ్ చేయలేకో, మొత్తానికి ఎందుకో అతను ఆ ప్రోడక్ట్ తీసుకోలేకపోవచ్చు. అక్కడ నుంచి అంటే చాలా చాలా కారణాలతో వెళ్ళిన ఒకే షాపులో కస్టమర్ కొనుగోలు చేయడు, ఇంకా తిరుగుతాడు. అంటే హ్యూమన్ సైకాలజీ అది. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ ఏం చేస్తుందంటే పక్కన ఇంకో షాప్ పెడతారు వాళ్ళు. అంటే కొంచెం డిఫరెంట్గా ఒక పేరు పెట్టి, కొంచెం తక్కువ ప్రైస్ పెట్టి, ఇంకొంచెం అడిషనల్గా 1-2 యాడ్ చేసుకుని అట్లా. అంటే ఇక్కడ మిస్ అయిన కస్టమర్ ఇక్కడ దొరుకుతాడు. అంటే వల ఇక్కడ ఒక వల వేస్తారు, అక్కడ ఒక వల వేస్తారు. రైట్. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. అలాగే క్రైస్తవంలో ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? హిందుత్వం అంటే పడని వాళ్ళు, హిందుత్వం మీద ద్వేషం ఉన్న వాళ్ళకి ఇక్కడ బొట్లు వద్దు, అసలు ఆచారాలు వద్దు అని పెడతారు. కానీ వీళ్ళకి ఏదో కష్టం వస్తుంది, ఇక్కడ మా దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు, మతం మారిపోదాం అలుగుతారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఏదో అద్భుతం జరిగిద్దని. కానీ వాళ్ళకి హిందుత్వం మీద ప్రేమ ఉంటుంది, గతంలో పూజించిన దేవుడి మీద, ఆ సంప్రదాయాల మీద ఆ మమకారం సావదు, ఆ కనెక్షన్ పోదు. అప్పుడు అలాంటి వాళ్ళు చేజారిపోకుండా, ఇదిగో మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఆచారాలు మీరు ఫాలో అవ్వచ్చు అని పెట్టేటటువంటి ఇంకొక వ్యవస్థ ఉంటుంది. అంటే కస్టమర్ మిస్ అవ్వకూడదు ఇక్కడ, కస్టమర్ కింద లెక్కే. అంతే. ఓకే, ఇప్పుడు హిందుత్వాన్ని ద్వేషించేవాళ్ళు, హిందుత్వాన్ని అభిమానిస్తూ మత మార్పిడి అయ్యేవాళ్ళు, సంప్రదాయాల మీద ఇష్టం ఉన్నవాళ్ళు. రైట్. కొంతమంది స్త్రీలు 5వ తనం అంటే చాలా ఇష్టంగా భావిస్తారు, వాళ్ళు చాలా ముఖ్యం అది. మతం మారినంత మాత్రం నువ్వు పూలు తీసేయాలి, బొట్టు తీసేయాలి, మొండమోపిలాగా ఉండాలి అని అంటే కొంతమంది నచ్చకపోవచ్చు. మీకు కూడా స్పేస్ ఉంది ఇక్కడ. ఈ కారణాలతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకూడదు కస్టమర్స్. ఓకే, కాబట్టి ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ అనుకుంటే క్రైస్తవం అనేది ఈ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని పెడుతుంది, ఈ కస్టమర్స్ కోసం కొన్ని పెడుతుంది. ఇంకా అక్కడ భక్తే ఉంటుందండి. భక్తే ఉండదు. మీకు ఆధ్యాత్మికత చర్చిలో ఉంటుందని ఎక్కడ ఉందా? మీకు ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడ కనపడదు. ఓకే, ఇప్పుడు అందుకే ఫారిన్ కంట్రీస్లో చర్చ్ ఫర్ సేల్ అనే బోర్డులు ఎందుకు వస్తున్నాయి? అదొక బిజినెస్ జరగకపోతే షాప్ అమ్మేస్తున్నారు. చర్చ్ ఫర్ సేల్ మీరు గూగుల్ కొట్టి చూడండి, ఎన్ని వస్తాయో. ఓకే, చాలా చర్చిల్ని మన వాళ్ళు, మన హిందూస్ కొని టెంపుల్స్గా మారుస్తున్నారు. ఓకే, నరసింహస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, కొన్ని చోట్ల సాయిబాబా ఆలయాలు కూడా మారుస్తున్నారు. అదే ఇప్పుడు మనకి ఏదైనా దేవాలయం అంత వైభవోపేతంగా నడవట్లేదు అన్నా కూడా ఒక దేవాలయాన్ని అమ్మేది అక్కడ చూసామా? అది పాడుబడి శిథిలం అయిపోయినా సరే దాని జోలికి ఎవరు వెళ్ళరు. ఎవరో నాస్తికులు, విశ్వాసం లేని వాళ్ళు దాన్ని ఏదో ఆక్రమించుకుని కూలగొట్టేయడం ఎక్కడైనా జరిగిందేమో తప్ప, ఇది మనకు నడవట్లేదు కాబట్టి దీన్ని అమ్మేసి దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్ చేద్దాము ఏ భక్తుడు అనుకోడు. కానీ అక్కడ ఆ వ్యాపారం జరగకపోతే అప్పుడు దాకా దాన్ని చర్చిగా నడిపిన పాస్టరే అమ్మేసి బోర్డు పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఓకే, అక్కడంతా బిజినెసే. మీకు అక్కడ ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుంది చెప్పండి? అక్కడ ఒక డీలింగ్ ఉంటుంది. మీరు మా దేవుడిని నమ్ముకుంటే మీకు స్వర్గం ఫ్రీగా ఇస్తాడు, ఇది ఒక డీలింగ్. అది హిందుత్వంలో భక్తుడికి భగవంతుడికి మధ్య అన్కండిషనల్ లవ్ ఉంటుంది. తల్లి బిడ్డలకి మధ్య ఎలా అయితే ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుందో, అంటే బిడ్డ నుంచి నాకేం ప్రయోజనాలు వస్తాయి, తల్లి నుంచి నాకేం అట్లా ఏం ఉండదు. రైట్. బేషరతుగా ఉండే ప్రేమ, అలా మనకి హిందుత్వంలో కూడా భగవంతుడికి భక్తుడికి మధ్య అలాంటిది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. కన్నప్పకి శివుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా అలాంటిదే కదా. అవును. ఆయన ఆ భక్తి తన్మయత్వంతో నీళ్లు చేత్తో తెస్తుంటే నిలవట్లేదని చెప్పి, ఖాళీ లేవని చెప్పి నోటితో పట్టుకొచ్చి ఆయన మీద పుక్కులించి వస్తాడు. కళ్ళు ఇచ్చేటప్పుడు శివలింగం మీద కాలు పెడతాడు. ఇవన్నీ కూడా బిడ్డ అప్పుడు తల్లి మీద ఆడుకునేటప్పుడు కాళ్ళు తగులుతాయి, లేకపోతే 1-2 వెళ్తాడు. ఇవన్నీ తల్లి అసహ్యించుకోదు, బిడ్డ మీద ప్రేమతోనే ఆ సేవలు చేస్తుంది. అలాగే మన ఈశ్వరుడికి కూడా భక్తుడి మీద అలాంటి లవ్ ఉంటుంది. మీకు అదే ఆ బైబిల్లో చూడండి, ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడుంది ఒకసారి చూపించండి నాకు.
మీరు ఆయన నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. మీరు కనుక ఆయన పూజించకపోతే మీ మీ రకరకాల తెగుళ్ళు వస్తాయి, మీకు జబ్బులు వస్తాయి, రకరకాల శాపనార్థాలు ఉంటాయి. ఇంతే. ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తుంటే అండి, అసలు ఎందుకు కన్వర్షన్ అవుతున్నారా? అంటే డబ్బు కోసమా? ఏంటి అని ఆ వీడియోలు గమనిస్తున్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. నా బాడీలో ఒక 360 కేజీలు స్టోన్‌ని బయటికి తీయాల్సి వచ్చింది. 360 రాళ్ళు అనుకుంటా, లేకపోతే సంథింగ్ అదొక వీడియో చూసా. ఇవన్నీ ఇట్లా చూస్తున్నప్పుడు ఇంత అమ్మాయి, నేనేం చదవలేదు కానీ నాకు ₹1,00,000 శాలరీ వస్తుంది, ఒక ప్రార్థన చేశా, ఇవన్నీ వింటున్నారు ఎదుటి వాళ్ళు. అంటే ఇంత వీక్ మైండ్ పీపుల్నే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా? అవును. అప్పుడు అందుకే కన్వర్ట్ అవుతున్నారా వాళ్ళు అనేది కూడా ఒక పాయింట్ అనిపిస్తుందండి. ఆ వీడియోలు చూస్తుంటే ఏంది ఇంత అమాయకంగా ఉన్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళి దీన్ని మార్కెటింగ్ చేసి దీనివల్ల ఈ ప్రయోజనం ఉంటుంది అంటే అబ్నార్మల్ ప్రయోజనాలు ఏమన్నా మీరు చెప్పారనుకోండి, అది లాజికల్గా ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టేసి దానికోసం ఎగబడే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ ఉంటారు. ఓకే. ఆ లో ఐక్యూ లెవెల్ ఉన్నటువంటి ఆ పీపులే వాళ్ళ టార్గెట్. దేవుడు అనేవాడు మొన్న ఏదో సాక్ష్యం కూడా నేను చూశాను. మనీ మిరాకిల్ జరిగిందంట. మనీ మిరాకిల్ అంటే ఏంటి? ఆవిడ పర్సులో ₹100 కాగితం 500 కాగితాలుగా మారిపోయిందంట. అవును, అది కూడా చూశానండి. 500 డిఫరెంట్ ₹100 కాగితాలుగా వచ్చిందంట. అంటే దేవుడికి ఇప్పుడు 500గా మార్చడం వల్ల ఏంటి ఉపయోగం అసలు? ఆయన కాన్సెప్ట్ ఏం చెప్పదలుచుకుంటున్నాడు అక్కడ? అంటే మీరు పని చేయకుండా సోమరిపోతుల్లాగా నాకు భజన చేస్తూ ఉంటే నేను 100, 500 చేస్తూ ఉంటాను. మరి 500 చేసి పాస్టరే ప్రేయర్ చేసుకోవచ్చు కదా, మనీ మిరాకిల్ ఆడికి జరగవచ్చు కదా. ఈడెందుకు దశమ భాగాల కోసం వీళ్ళని పీడిస్తున్నాడు? వ్యాలిడ్ పాయింట్. అంటే ఈ మాత్రం కూడా ఆలోచించలేని బుర్రలేని గొర్రెలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు క్లాప్స్ కొడతా ఉంటారు. మన దరిద్రం ఏంటంటే ఈ చెప్పేవాళ్ళు వీళ్ళు సైకలాజికల్ పేషెంట్లా, వీళ్ళకి మతి స్థిమితం లేదా, వీళ్ళకి లేకపోతే ఆర్టిస్టులా, డ్రామాలు వేస్తున్నారా, రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాళ్ళు దేవుడు స్తోత్రం అనగా వీళ్ళు కూడా దేవుడు స్తోత్రం అంటారు. అందులో లాజిక్ లేదు కదా అని అడగరు ఎవరు. 100, 500గా మారిపోయింది దేవుడు స్తోత్రం అంటారు. వీళ్ళు కూడా హల్లెలూయా అంటారు అంతే. ఇంత దరిద్రం వేరే మతాలు ఎక్కడ ఉందని చూపించండి. అంటే ఇలాంటివి చాలా చూశానండి వీటికి సంబంధించి. రీసెంట్గా ఇంకొక వీడియో కూడా అండి, ఆయన పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అందరికి పరిచయం చేస్తున్నారు. అక్కడ అతను చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడంట. చనిపోయి అందరికీ చెప్పుకుంటున్నారు. అది కూడా వైరల్ అవుతుంది ఒక వీడియో. చాలా ఉన్నాయి. చనిపోయి ఇప్పుడు కొన్ని గంటలు చచ్చిపోయి పరలోకం వెళ్ళొచ్చాను, యేసు చేయబట్టును అంతా చూపించాడు, అదే ఆ టైప్లోనే చెబుతున్నాడు ఆయన పెద్ద ఆయన. అట్లా చాలా ఉన్నాయి. కిరణ్ పాల్ అని ఒక పాస్టర్, ఆయనకి ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యిందంట, చచ్చిపోయిందంట, తిరిగి బతికించాడంట యేసు. మరి ప్రవీణ్ ఎందుకు బతికించలేదు? ఆయనకి అంటే కూడా ఈయన పెద్దగా బాగా యేసు గురించి ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి క్రైస్తవులందరూ అభిప్రాయం కదా. యాక్సిడెంట్ అయ్యి గుంటలో పడిపోయిన ప్రవీణ్ ఎందుకు బతికించలేదు, ఈయన ఎందుకు బతికించాడు? ఈ దొంగ సాక్ష్యాలకి చాలా, ఇప్పుడు మనం సరదాగా అంటూ ఉంటాం కదా, నీకు రైటర్గా మంచి భవిష్యత్తు ఉంది. దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది క్రైస్తవంలో. దానికి అలవాటు పడిపోయారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళు మెంటల్గా చాలా వీక్గా ఉంటారు. వీళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎదుటివాడి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి అని వింటూ వింటూ వీళ్ళు స్వాంతనం పొందుతారు. అంటే మన జీవితంలో కూడా ఏదో ఒక రోజు అద్భుతం జరిగిద్ది, ఒక ఆశతో బతికేస్తూ ఉంటారు. వీళ్ళకి జరిగినా జరగకపోయినా అవి వింటూ అమ్మయ్యా అనుకుని బతికేస్తూ ఉంటారు వీళ్ళు. దానికి అలవాటు పడ్డారు వీళ్ళు. ఇంతమందికి ఇన్ని మిరాకిల్స్ జరుగుతాయి, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అని క్వశ్చన్ అడిగి రాదు. ఇదే ప్రశ్న పాస్టర్ని అడిగితే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నువ్వు వెయిట్ చేయంటాడు. ఆ వెయిటింగ్ జీవితకాలం ఉంటుంది. అది అవధీడికి ఆడి ఈ సాక్ష్యాలు వింటూ వింటూ చచ్చిపోతాడు వీడు అంతే. వాళ్ళందరూ ఆర్టిస్టులు మారుతూ ఉంటారు. ఇందులో కొంతమంది రియలైజ్ అయిన వాళ్ళు ఇప్పుడు మనం చెప్తుంటే నిజమే కదా అని అర్థం చేసిన కొంతమంది బయటకు వస్తున్నారు. ఏదో 1-2% కొంచెం బుర్ర వాళ్ళు ఉంటారు కదా, అంటే సొంతంగా వాళ్ళు ఆలోచించి ఒక ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోయినా ఇప్పుడు మనం చెప్తుంటే కరెక్టే కదా అని అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు. కానీ ఒక 90-95% మంది ఇంకా గొర్రెలుగానే ఉన్నారు. వాళ్ళకి సొంతంగా ఆలోచించే బుర్ర లేదు, తెగించి నిర్ణయం తీసుకోలేరు అనే కాన్ఫిడెన్స్ పాస్టర్లో ఉంది. అందుకే మీరు సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్స్ జరిగినా, ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్ళు వెనక తగ్గుతున్నారా? ఎందుకంటే యేసు లేడు, బైబిల్ దైవ గ్రంథం ఇవన్నీ నథింగ్ అని వాళ్ళకి తెలుసు. పక్కాగా జరుగుతున్నది ఒక వ్యాపారం. వాళ్ళు దోచుకుంటున్నారు, నేను కూడా దోచుకోవడానికి నేను ఒక జస్టిఫికేషన్ పెట్టుకుంటాడు. అది ఓకే.
ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో యాక్చువల్గా అంతకుముందు అంటే పబ్లిక్ నుంచి అమౌంట్ తీసుకుంటున్నట్టున్నారు కదా. ఇది మన కేసులు ఖర్చులకు కావచ్చు వీటన్నిటికి అవును సంబంధించి అవును ఇప్పుడు అవి పెంచమంటున్నట్టున్నారు. అంటే రూ. 5 రూ. 10 కాదు, కొంచెం పెంచండి అని చెప్పేసి అది ఎవరు హర్ష్ కుమార్ మాజీ ఎంపీ ఆయన ఇప్పుడు కరెక్ట్. ఆయనదే స్టేట్మెంట్. అవును. అవును ఆ, నాకు అర్థమైంది ముందు నుంచి ఈయన ఏ ధోరణితో ఎత్తుకున్నాడు అనే విషయం మనం ముందే మాట్లాడు అంటే రాజకీయ ప్రయోజనాలు ఉపయోగపడేలాగా ఉందని చెప్పి ఎత్తుకున్నాడు. అది పెద్దగా మైలేజ్ ఇవ్వలేదు అనుకుంటాను. ఇప్పుడు కనీసం వచ్చిన కాడికి పిండుకుందాము అని చెప్పి ఇప్పుడు ఆ ఇష్యూ మీద ఫండ్ రైజింగ్ పెట్టుకుంటున్నాడు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు హర్ష కుమార్ లాంటి వ్యక్తి 60-70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి రాజకీయంగా లేకపోతే వేరే వేరే కోణాల్లో ఎంతో సంపాదించుకున్న వ్యక్తి ఒక శవంని అడ్డం పెట్టుకుని ఆ శవం మీద పేలాలు ఏరుకుంటున్నాడు అంటే మరి చిల్లర పాస్టలు చేయడం తప్పే ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు మన కాల్ రికార్డ్స్లో కూడా వీళ్ళు మాట్లాడి వినే ఉంటారు కదా, ప్రవీణ్ విషయం మాకు తెలుసు, తాగుతాడని ముందే తెలుసు, కానీ ఒకటి ఎత్తుకున్నాం కాబట్టి దాన్ని మనం ప్రచారం చేయాలి. మేము ఒక 5 మంది 10 మంది కూర్చొని మాట్లాడుకుని చాలా విషయాలు ఇది కాకుండా ఇంకా చాలా విషయాలు తెలిసే అన్నాడు. అంటే అన్నీ తెలిసి వాళ్ళకే తెలిసి డ్రామాలు. ఓకే. ఇప్పుడు మేము యేసుని నమ్ముకున్న అబద్ధం ఆడకూడదు అని అంటా ఉంటారు. పచ్చి నాటకం. యేసుని నమ్ముకున్నాకే ఇలా అబద్ధాలు మొదలవుతాయి అసలు. ఓకే. ఇప్పుడు హిందువుకి ఒక భయం ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా. వీడికి ఏదో మరీ ప్రయోజనాలు ఆశించో స్వార్థం కొంచెం తలకెక్కుతానో ఎప్పుడో తప్పులు చేస్తారు. ఉత్తి పుణ్యానికి అదే పనికి నాటకాలు ఆడుతూ అబద్ధాలు ఆడుతూ హిందువులు ఎవరు అంత చేయరు. ఎందుకంటే పాప భీతి అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడుని మనం పూజించినా కూడా కొన్ని కర్మలు మనం వదిలిపెట్టవు. నేను హిందువుని అయినంత మాత్రాన వేరే వాడిని మోసం చేయడం నాకు లైసెన్స్ వచ్చినట్టు కాదు, వేరే వాడిని దోచుకోవడం నాకు లైసెన్స్ వచ్చినట్టు కాదు. వాడిని దోచుకుని దేవుడా నన్ను క్షమించంటే ఇంక క్షమించే రకం కూడా కాదు. రావణాసుడు గొప్ప శివభక్తుడు కాదండి. సీతమ్మని ఎత్తుకొచ్చి శివుడిని శరణు వేడితే శివుడు రక్షించాడా? ఓకే. కాబట్టి మన కాన్సెప్ట్ వేరు, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? మనం ఎంత పాపం చేసినా కూడా వాళ్ళ దేవుణ్ణి క్షమాపణ అడిగితే సాయంత్రానికి పాపం కడిగేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఇంతమందిని అడుగుతున్నారు కదండి, వాళ్ళ జేబులోంచి డబ్బు పెడతారా అసలు ఏముండదా? పెట్టేవాళ్ళు ఎందుకు అడుగుతారు చెప్పండి? ఓకే. అసలు వాళ్ళ ఖర్చు అనేది ఉండదు, మొత్తం పబ్లిక్ నుంచి తీసుకోవటమే. ఓకే. ప్రపంచం నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా ఉంటాను. చరిత్రలో జరిగిన అతిపెద్ద కుంభకోణం క్రైస్తవ మతం, ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్ క్రైస్తవం. కుంభకోణం అంటే యేసుని అడ్డం పెట్టుకుని ఇంత పెద్ద మతాన్ని తయారు చేస్తారు అనేది యేసుకు కూడా తెలియదు అసలు. ఇప్పుడు కనుక యేసు సడన్గా భూమి మీదకి వచ్చాడు అనుకోండి, ఈ శిలువ బొమ్మలు ఎవరి మహానుభావుడు, ఎవరు ఈయన ఇంతమంది పూజిస్తున్నారని అనుకుంటాడు. ఆయన తెలియదు అసలు. ఆయన వచ్చి చెప్పినా కూడా నువ్వు సైతానివి అంటారు తప్ప ఎవడు యాక్సెప్ట్ కూడా చేయడు. ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా ఎట్లా తయారయ్యంటే స్వయంగా యేసే వచ్చి మరి నేను దేవుణ్ణి కదరా, నన్ను ఆ రోజు ఎట్లా చేశారు, ఇగో పైకి వెళ్తే యమధర్మరాజు ఉన్నాడు, మీరు నన్ను దేవుణ్ణి చేసి నన్ను కూడా ముంచుతున్నారు, యమధర్మరాజుకి ఎంతో కొంత నేను లెక్కలు చెప్పాల్సి వస్తుంది దానికి అని మొత్తుకున్నా కూడా ఇదిగో సైతాను యేసు రూపంలో వచ్చింది అంటారు. ఇప్పుడు ఓకే. ఎవడు నమ్మడు. తెలిసినా కూడా ఆ విధంగా ప్రచారం చేస్తారు. ఇప్పుడు అభినయ దర్శనం ఉన్నాడు పాస్టర్, మొన్నటిదాకా క్రైస్తవంలో ఉన్న వాళ్ళని నేను కడిగేస్తాను తుడిచేస్తాను అది ఇది అని చెప్పి వేరంగం వేశాడు కొంతకాలం. ఇప్పుడు ఆయన మాట్లాడిన విషయాలను బయటకు వచ్చిన తర్వాత నా విషయం దేవుడు చూసుకుంటాడు, మీరు ఎవరో నన్ను ప్రశ్నించడానికి అంటున్నాడు. ఈయనేమో వేరే పాస్టర్లు కడిగేస్తాడంట. ఈయన గురించి పాస్టర్లు మాట్లాడితే నేను దేవుడు చూసుకుంటాను మీకు ఎందుకు అంటున్నాడు. ఈ స్ట్రాటజీలు ఉంటాయి. ఓఫిర్ అని చెప్పి ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన అమ్మాయిలతో చేసిన చాటింగ్లు, అమ్మాయిలను చేసిన బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ బయటకు వచ్చినాయి. అయ్యగారు మీ స్క్రీన్ షాట్లు ఉన్నాయంట బయట మాట్లాడుకుంటున్నారంటే, నా స్క్రీన్ షాట్లు ఏమన్నాయి, బైబిల్లో దావీది ఉన్నాయి పెద్ద స్క్రీన్ షాట్లు అన్నాడు. అన్నాడా ఆయన? ఓకే. దావీది సొలొమోను పెద్ద పెద్ద స్క్రీన్ షాట్లు ఉన్నాయి బైబిల్లో, అవి చూసుకోమని అన్నాడు. ఎవరితో? వేరే వాళ్ళతో అంటున్నాడా ఆయన? యాంకర్తో. ఓకే. యాంకర్తో అంటున్నాడా? బాగుందండి. సమర్థించుకోవటం అది అంతే. వాళ్ళ మీదకి వస్తుందంటే యేసుని కూడా వేసేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇదే శాలిం రాజు, నేను ఈరోజు షూటింగ్ చేసి రేపు ఆదివారం రిలీజ్ అయ్యింది. ఓకే. నా వల్ల యేసుకి చెడ్డ పేరు ఇస్తే నేను చచ్చిపోవడం ఏమన్నాడు, ఏడుస్తూ
డ్రామాటిక్‌గా, ఎమోషనల్‌గా చెప్పాడు. నాటకీయంగా. హ్మ్. మరి ఇప్పుడు ఈ 'షాలేం రాజు' వల్ల మొత్తం క్రైస్తవం దూషించబడుతుందని పాస్టర్లందరూ చెప్తున్నారు. అంటే క్రైస్తవ మతం గురించి ఎప్పుడు మాట్లాడని స్త్రీలు కూడా, ఏంది ఈ పాస్టర్‌లు క్రైస్తవ మతం అంటే ఇలా తగలాడుతదా? మాలాంటి ఆడవాళ్ళని ఇంత దారుణంగా మాట్లాడతారా? అని చెప్పి అసహ్యించుకుంటున్నారు కదా! హ్మ్. యేసు నేర్పిన విలువలు ఇవేనా అని చెప్పి అందరూ తిట్టిపోస్తున్నారు కదా! అంటే యేసుని దూషిస్తున్నారా లేదా? మరి వీడి వల్ల యేసు అవమానం జరిగిందా? ఈడన్న మాట ప్రకారం వీడు చచ్చిపోవాలా? పొద్దున్నే సెంటు కొట్టుకొని పక్కపాపడి తీసుకొని వస్తున్నాడు. ఓకే. అంతే. అదే. హ్మ్. మళ్ళీ ఇదే పాస్టర్ 'షాలేం రాజు' గాడు రీసెంట్‌గా ఒక పాస్టరు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. పాస్టర్ కాదు. పాస్టర్ ఇద్దరు కొడుకులు నదిలో పడి చచ్చిపోయారు గోదావరిలో. దీనివల్ల విశ్వాసుల్లో ఎక్కడ అపనమ్మకం వచ్చిద్దో వాళ్ళ దేవుడి మీద అని చెప్పి మీటింగ్ పెట్టేసి, దేవుడు పెట్టిన పరీక్షలో భాగంగా అలా చచ్చిపోయారు. మీ ఇంట్లో పిల్లలు చచ్చిపోయినా కూడా మీరెప్పుడు ఫెయిల్ అవ్వద్దు అని చెప్తున్నాడు. ఓకే. అది. హ్మ్. వాళ్ళు చనిపోవటానికి కారణం ఇదండి? ఏదో నదిలోకి నదిలో తీసుకుపోయారు. దిగి ఈత కోసం ఈత దిగి కోసమా? హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. నేను అదనుకోలా. మొన్న కృష్ణా నదిలో అనుకుంటా. వాళ్ళకి స్నానం చేపించడానికి అదే ఏదో అంటారు కదండీ! ఏదో దాన్నేమంటారు? పుణ్యస్నానం. అదే బాప్తిజమా? బాప్టిజం. ఆ! హ్మ్. ఇద్దరో, ముగ్గురో చనిపోయారు అవును. నదిలో. అది వేరు. అది వేరా? ఓకే. హ్మ్. ఓకే. ఆ! ఇక్కడ పాస్టరు కొడుకులు ఇద్దరు చచ్చిపోయింది. ఓకే. ఇప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హిందుత్వంలో దానికొక కారణం అనేది ఉంటుంది. ఓకే. ప్రారబ్ధ కర్మలు, కర్మ సిద్ధాంతం ఉండే ఉంటాయి. హ్మ్. అందులో మీకు లాజికల్‌గా ఒక రీజన్ ఏమి ఉండదు. దేవుడిష్టం అంతే. ఆయనకి తోచింది అట్లా చేసాడు. ఆయనకి తోచింది చంపేసాడు అని చెప్తారు. ఓకే. అంటే ఇక్కడ ఈ వ్యాపారం ఎక్కడ దెబ్బతినిద్దో అని చెప్పి క్రైస్తవుల పిల్లలు చచ్చిపోయినా గాని చచ్చిపోయినట్టు కాదండ. ఓకే. మీ ఇంట్లో కూడా అలా జరిగినా మీరేం బాధపడకండి అని చెప్తుంది. మరి అదే ఈడింట్లో ఉన్న పిల్లలు నదిలో పడేసి, ఇదిగో నేను పడేసాను చాలా ఈజీగా. నేను ఊరినే మాటల్లో చెప్పట్లేదు. ఆచరణలో చేసి చూపించాను. మీ ఇంట్లో కూడా పిల్లలు పోయినా మీరు బాధపడకండి అని అప్పుడు చెప్తే వాల్యూ ఉంటది. వీడింట్లో రేపొద్దున పిల్లలకి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్‌కి తీసుకుపోకుండా ఉంటాడా? లక్షలు ఖర్చు పెట్టకుండా ఉంటాడా? ఆ! అంటే వీళ్ళు హిపోక్రసీ ఎంత మెయింటైన్ చేస్తారని మీరు ఊహించుకోవచ్చు ఇక్కడ. లోపల ఏముంటది? బయటికి ఏం చెప్తున్నారు? ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేసి ఈ అమాయక గొర్రెల్ని బలి చేయటం. వాళ్ళ పీకి తినడం తప్ప ఇంకొక వ్యవస్థ లేదక్కడ. ఓకే. సరే వాళ్ళలో వాళ్ళు ఎలాగోలా తగలాడుతున్నారు అంటే అంతవరకు వదిలేయొచ్చు. మళ్ళీ వాళ్ళని సైకోలుగా మార్చి హిందువుల మీదకి రెచ్చగొట్టడం. హిందువుల మీద ఒక విద్వేషాన్ని వాళ్ళ మనసుల్లో నాటడం. ఇది ప్రమాదకరం. మనకు కూడా ప్రమాదకరం. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయిపోయి మన ప్రవీణ్ విషయం చూసాం. యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయిన సాక్ష్యాధారాలు కనపడుతున్నా కూడా ఇది మీరు హత్య అని నిర్ధారించకపోతే మీ మీద దాడులు చేస్తా ఉంటారు. అంటే ఏ విషయంలోనైనా సరే ఒక బుర్రలేని గొర్రెల్ని రెచ్చగొట్టి వీళ్ళతో విధ్వంసం చేయడానికి ఎనీ టైం వాళ్ళు ప్లాన్ చేయడానికి అట్లా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు మాలాంటి హిందూ సంస్థలు ఎందుకు పనిచేస్తున్నాయంటే ఇలాంటి ఒక విపత్తుల్ని, ప్రకృతి విపత్తులు అంటే మనం ఏం చేయలేం. ఇలాంటి ఒక మానవ ప్రయత్నంతో, దుర్మార్గులు చేసే ప్రయత్నంతో కొన్ని విపత్తులు రావడానికి అవకాశం ఉంది. చరిత్రలో జరిగినాయి. వాటిని ఎదుర్కోవడానికి హిందూ సమాజం సిద్ధం అవ్వాలని చెప్తున్నాం. ప్రతిసారి ప్రతి చోటకి ప్రభుత్వాలు, పోలీసులు వచ్చి రక్షించలేవు. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది హిందువులు ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా వాళ్ళున్న చోట్ల వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుని ఒక వ్యవస్థని ఒక సిస్టమ్‌ని డెవలప్ చేసుకోవాలి. దీనికోసం మేము వర్క్ చేస్తాం. ఓకే. ఓకే. మీరు ఈ మాట అంటుంటే అండి, నాకు రీసెంట్‌గా 2, 3 ప్లేసెస్‌లో చెన్నైలో అనుకుంటా. చెన్నైలో తర్వాత ఇక్కడ ఈ హైందవ శక్తో లేతే ఇంకా 2, 3 అదే జిల్లా స్థాయో లేతే గ్రామ స్థాయో, మండల స్థాయిలో ఇట్లా వాళ్ళు యూనిటీగా స్టార్ట్ అయిపోయి ఎక్కడ జరుగుతుంటే అక్కడికెళ్ళిపోతున్నారు. సో, అది నిజంగా కనిపిస్తుంది గ్రాడ్యువల్‌గా. ఎందుకు ఒక నిగురుగప్పి నిప్పులాగా భరిస్తున్నారేమో వీళ్ళు ఇప్పటి వరకు అంతేనా? చాలా చోట్ల అదే జరుగుతుంది. అంటే కొంతమందికి జరుగుతుంది అర్థమైనా ఎందుకొచ్చిందిలే మనం ఒక్కళ్ళని మాట్లాడితే ఏమవుతుందని సైలెంట్‌గా ఉన్నవాళ్ళు ఇప్పుడు దాకా ఆగిపోతున్నారు. సైలెంట్‌గా ఉన్నవాళ్ళు కాస్త ఇప్పుడు ఆ రెవల్యూషన్ అనేది వస్తుంది. వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఆ రెవల్యూషన్ వస్తుందనే అక్కస్తోనే ఈ హిందూ మతోన్మాదులు వీళ్ళని ఏమన్నా చేయండి అని చెప్పి పాస్టర్లందరూ నెత్తి నోరు బాదుకుంటున్నారు. మతోన్మాదం అని అనటానికి ఈ దేశం హిందూ దేశమే కదండి! మరి మతోన్మాదం ఎందుకు అవుద్ది అప్పుడు? అసలు మతోన్మాదం అనే పదానికి అర్థం ఏంటి? కొన్ని పారామీటర్స్ పెట్టి ఈ లెక్కలోకి ఏ మతం వస్తుందో చూస్తే ఆ మతాన్ని చెప్పు తీసుకొడదాము. ఆ మతాన్ని ఈ దేశంలో లేకుండా చేద్దాం. కండిషన్ పెట్టి ఏళ్ళలో చర్చికి ఎవరొస్తారు చెప్పమనండి? మతోన్మాదం అనే పదానికి నిర్వచనం చెప్పి ఆ నిర్వచనం కిందకి ఏ మతం వస్తుందో చూద్దాం.
ఓకే. హ్మ్. వీళ్ళలో ఎవడొస్తాడు చెప్పండి డిబేట్‌కి రమ్మనండి. ఎవడు మతోన్మాదులు అప్పుడు తెలిసిపోద్ది. ఉన్మాదం అంటే ఏంటి తెలిసిద్దిగా. కరెక్ట్. అంతే. హ్మ్. సో, ఇప్పుడు సత్యరాజ్ గారి కామెంట్ పైన మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి పైన కామెంట్ చేశారు కదా! అంటే ఈ పుట్టలో పావులన్నీ ఒక్కోటొక్కటి మెల్లగా బయటకొస్తున్నాయి అనుకుంటా. ఆ! ఇప్పుడు దేవుడి పేరుతో రాజకీయం చేయొద్దు అన్నప్పుడు, నువ్వు దేవుడి పేరుతో కొన్ని వర్గాల్ని, ఒక హిందుత్వం మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం ఉదయనిధి స్టాలిన్ వీళ్ళు చేసినప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? సనాతన ధర్మాన్ని లేకుండా చేద్దాం అంటే, మరి అది ఒక మతాన్ని టార్గెట్ చేయటం కదా! మీరు టార్గెట్ చేస్తున్నప్పుడు హిందువులు ఆటోమేటిక్‌గా ప్రొటెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆలయ ఆలయ వ్యవస్థలను అపవిత్రం చేసే ప్రయత్నాలు తమిళనాడులో బీభత్సంగా జరుగుతున్నాయి. అప్పుడు మరి మా ఆలయాలను మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తాం కదా! అంటే వీళ్ళు ఒక ద్రవిడవాదమో లేకపోతే ఇంకొక పేరుతో ఈ హిందూ విద్వేష రాజకీయాలను నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి ఏకం అవుతున్నాయి. అవి వీళ్ళకి జీర్ణం కావట్ల. కాకపోతే సత్యరాజ్ అనేవాడు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడికొచ్చి మాట్లాడడం ఏంటి అనే విధంగా మాట్లాడుతున్నాడు. మరి వేరే రాష్ట్రం నుంచి వచ్చి నువ్వు తెలుగులో సినిమాలు ఎలా చేస్తున్నావు నువ్వు? అంటే సినిమాలు చేయడానికి నువ్వు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ రావచ్చా? అక్కడున్న హిందుత్వం గురించి, హిందువుల గురించి మాట్లాడడానికి వేరే స్టేట్ నుంచి రాకూడదా? హిందుత్వం అనేది యూనివర్సల్ అసలు. ప్రపంచంలో ఏ హిందువు కష్టం వచ్చినా వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ప్రతి హిందువుకి ఉంటది. బంగ్లాదేశ్‌లో హిందువుల గురించి మనం మాట్లాడట్లేదా? మతం పేరుతో దాడులు జరుగుతుంటే? వాళ్ళు భారతీయులు కూడా కాదే! అవును. మరి తమిళనాడులో ఉన్న హిందువులకి, హిందుత్వానికి సమస్యలు కలుగుతున్నప్పుడు మనం మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? అంటే భారతదేశంలో అసలు ఒక భాగం కాదా తమిళనాడు అనేది? అంటే వీళ్ళు అవసరమైతే ఒక దక్షిణ భారతదేశం అనే కాన్సెప్ట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చూస్తే అప్పుడప్పుడు కూడా మనకు అన్యాయం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడుతున్నారు. అంటే ఒకేసారి డైరెక్ట్‌గా ఆ ప్రపోజల్ తీసుకురాకుండా మెల్లగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. దక్షిణ భారతదేశం పేరుతో విడగొట్టేద్దాం. అప్పుడు వీళ్ళే ఒక సెపరేట్ కంట్రీగా దానికి మనమే ప్రధానమంత్రి అయిపోవచ్చు. మీకు శాశ్వతంగా మనదే అధికారం. అలాంటి దుర్మార్గపు ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే అలాంటి ప్రపోజల్స్ వస్తే ఆ రోజు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందనేది అప్పుడు చూస్తారు వాళ్ళు. ఓకే. ఓకే. కానీ ఆయన పెరియార్ గారు కూడా ఆయన ప్రీవియస్ ఏది తర్వాత నాస్తికత్వం వచ్చినట్టుంది కదా! ఫస్ట్ పెరియార్ ఆహ్, లేదు ముందు నుంచి నాస్తికుడే ఆయన. ముందు నుంచి ఓకే. రాముడి చిత్రపటానికి చెప్పులేసి ఊరేగించాడు. ఆ స్థలంలో పెద్ద జీయర్ స్వామి వారు ఆహ్, ఎక్కడైతే రాముడి చిత్రపటానికి అవమానం జరిగిందో అక్కడ శ్రీరామ నామస్మరణ చేస్తూ ఒక ఊరేగింపుగా అక్కడ ఆ ప్రదేశాన్ని పవిత్రం చేసి ఒక యజ్ఞ క్రతువు లాంటివి చేశారు. చేసి పెరియార్ ఇంటికెళ్లారు. నువ్వు శ్రీరాముడికి అవమానం చేశావు. నువ్వు నేను ఒక తల్లిబిడ్డలం లాంటి వాళ్ళం. నా సోదరుడు చేసిన తప్పుకు నేను ప్రాయశ్చిత్తం చేశాను అని చెప్పారనమాట. అలా ఆ సంభాషణలో భాగంగా ఒక కంటెంట్ ఏం జరిగిందనేది చిన్నజీవి స్వామి వారు ఒక సందర్భంలో చెప్పారు. దాన్ని కట్ చేసి పాస్టర్లు ఇంకో రకంగా వాడారు. దాని మీద మళ్ళీ నేను కౌంటర్‌లు ఇచ్చాను. ఆ సందర్భంలో పెరియార్ అనేవాడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎందుకు ఇంత రాడికల్‌గా తయారయ్యానంటే చిన్నప్పటి నుంచి వినాయకుడి విగ్రహం మీద ఒక బొద్దింక ఒకటి పాకుతూ ఉంది. అది చూసాను నేను చిన్నప్పుడు. ఈయన దేవుడైతే ఆ బొద్దింకను దులిపేసుకోవాలి కదా! అంటే తన మీద పాకుతున్న బొద్దింకను కూడా దులుపుకోలేని వాడు దేవుడు ఎలా అంత శక్తి లేనివాడు దేవుడు ఎలా అవుతాడు? అక్కడి నుంచి నాకు ఆ నాస్తికత్వం అనేది వచ్చింది అని పెరియార్ చెప్పాడంట. దానికి పెద్ద జీయర్ స్వామి వారు ఇప్పుడు మీకు నాకు అంటే ఈ జీవుల పట్ల భేదభావం ఉంటుంది. అది అంటరానిది, అది ముట్టుకోకూడదు. భగవంతుడికి అన్ని జీవులు తన మీద పాకుతున్న బొద్దింక కూడా తన బిడ్డతో సమానం గదా! తన బిడ్డను ఆయన ఎందుకు దులిపేసుకుంటాడు? అని చెప్పారంట. నాకు చిన్నప్పటి నుంచి ఇలా చెప్పేవాళ్ళు లేక ఇలా తయారయ్యాను నేను. చిన్నప్పుడే ఇలా చెప్పేవాళ్ళు ఉంటే నేను కూడా మంచిగా మార్గంలోనే ఉండేవాడినేమో. కానీ ఇంతకాలం ఒక మార్గంలో నేను వచ్చేసాను. చాలామంది నన్ను నమ్మి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను మార్చుకోలేను అని చెప్పి పెరియార్ అనేవాడు ఆ సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు ఇలా జరిగిందని చెప్తూ ఆ పెరియార్ మాటల్ని తన మాటలుగా చెప్పారు. తన మీద పాకుతున్న బొద్దింకను దులుపుకోలేనివాడు దేవుడు ఎలా అవుతాడు అనే సందేహం నాకొచ్చింది. అప్పటి నుంచి నేను నాస్తికుడిని. అంటే చిన్నజీయర్ స్వామి తన గురించి తాను చెప్పుకుంటున్నారని చెప్పి ఆ బిట్ కట్ చేశారు పాస్టర్లు.
వీళ్ళ దుర్మార్గపు వ్యూహాలు ఎలా ఉంటాయి చూడండి. నా అప్పుడు దాని ఫుల్ వీడియో తీసి ప్లే చేసి ఇది జరిగింది, వీళ్ళు ప్రచారం చేస్తుంది ఇదని చెప్పి నేను కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. అంతా దుర్మార్గ ప్రచారాలు. ఒక్క నీతి నిజాయితీకి నిలబడేటటువంటి కంటెంట్ ఒక్కటి ఉండదు వాళ్ళ దగ్గర. మళ్ళీ వీళ్ళు మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము అబద్ధాలు చెప్పాం, మారిపోయాం అంటారు. మారిపోయిన పాపాత్ములుగా మారిపోయారు వాళ్ళు. ఇక సిగ్గు ఎగ్గు వదిలేసిన అర్థం. వాళ్ళకి మానవత్వం అనేది ఇంకిపోయింది. అలా మారిపోయారు, జాంబీలుగా మారిపోయారు. కానీ కాశీ ఉదంతం ఏదో ఒకటి చెప్తా ఉంటారండి. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనశాలలో బ్రాహ్మణ్స్కి సంబంధించింది లోపలికి ఎంట్రీ ఇవ్వలేదని ఏదో ఒక స్టోరీ ఉంది. అదే ఇప్పుడు అంబేద్కర్ పేరుతో కూడా అంబేద్కర్ గారి మరణానంతరం కొన్ని కొన్ని కథలు బాగా ప్రచారంలో, అసలు ఆయన రాయని పుస్తకాన్ని కూడా ఆయన పేరు మీద పబ్లిష్ చేశారు. అంబేద్కర్ గారు రాశారని చెప్పి, ఆయన చచ్చిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత. అలాగే ఇప్పుడు వీళ్ళు అదే పనిగా ఈ టూల్ కిట్ బ్యాచ్ కదా వీళ్ళందరూ. ఒకవేళ జరిగినా జరగకపోయినా, జరిగితే 10 ఇంతలేసి, జరగకపోయినా క్రియేట్ చేసి ఇలా జరిగిందంట అలా జరిగిందంట. ఇప్పుడు శివాజీ పేరుతో కూడా చాలా దుర్మార్గ ప్రచారాలు ఉన్నాయి. శివాజీ గారిని కూడా బ్రాహ్మణులు అవమానించారు, రాజ్యాభిషేకానికి ఒప్పుకోలేదు, కాలు వేలుతో తిలకింది, రకరకాల ప్రచారాలు ఉన్నాయి. No. అంటే వాళ్ళు ఒక రెడీమేడ్ సాహిత్యం అనేది హిందుత్వానికి ఎక్కడెక్కడ టార్గెట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ దెబ్బ కొట్టవచ్చు అని ఒక సాహిత్యాన్ని ఎప్పటి నుంచో తయారు చేసి పెట్టుకున్నారు. ఆర్య ద్రావిడ ఎంత పెద్ద ఫేక్ సిద్ధాంతం, ఇప్పటికీ ఎంతోమంది దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. అవును. హిందూ వ్యతిరేక సాహిత్యం అనేది పొంకాను పొంకాలుగా తయారు చేసి పెట్టేశారండి వీళ్ళు. ముందుగానే ఆ. వీళ్ళలో కొన్ని వర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చనిపోయిన ప్రవీణ్ కూడా అపోలోజెటిక్స్ అనే వర్గానికి చెందినవాడు. అంటే క్రైస్తవంలో అపోలోజెటిక్స్ అంటారు. వీళ్ళ పని ఏంటంటే బైబిల్ మీద వచ్చే ప్రతి విమర్శని ఎలా డిఫెండ్ చేసుకోవాలి, అది ఎంత జుగుత్సాకరంగా అయినా ఉండనివ్వండి, ఎంత పెంట విషయమైనా ఉండనివ్వండి, దాన్ని ఎట్లా మనం డిఫెండ్ చేసుకోవాలి, దానికి ఒక ఆన్సర్ తయారు చేసుకుంటారు. ఎవ్రీ లైన్, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించును, మొట్టమొదటి లైన్, అందులోనే పెద్ద భూతం ఉంది. అసలు అసలు మొదటి లైన్ చాలు, మీకు బైబిల్ వదిలేయడానికి ఏమొద్దు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించును. ఇది ఒక సైంటిస్ట్ని అడగండి, ఎవరైనా ఒప్పుకుంటారో? ముందు భూమిని సృష్టించాడు, తర్వాత ఆకాశాన్ని సృష్టించాడు. మొత్తం సృష్టిక మొదటి పేజీలోనే మీరు వదిలేస్తారు అసలు, Right. ఒక లాజికల్ బ్రెయిన్ ఉంటే. కానీ ఈ మొదటి లైన్ నుండి మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి, అందులో కొన్ని క్రైస్తవుల్ని కన్విన్స్ చేయడానికి ఉపయోగపడతాయి, అంతవరకు ఉపయోగపడతాయి. లాజికల్గా ఎదుటి వర్గాల వాళ్ళకి సంబంధించి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఉపయోగపడకపోవచ్చు. అందుకని వాళ్ళు తయారు చేసుకున్న ఆన్సర్స్ నాతో ఒక డిబేట్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. ఓకే. ఆ క్రైస్తవుల్ని బుజ్జగించడం వరకు ఉపయోగపడతాయి, మన దగ్గర పనికిరావు కదా. ఒక క్రైస్తవ టీవీ ఛానల్లో పెట్టారు, అక్కడ దారుణంగా ఫెయిల్ అయ్యారు. అలాగే వీళ్ళని డిఫెండ్ చేసుకుంటూ ఎదుటి మతాలను ఎలా టార్గెట్ చేయాలి, అందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు కూడా. ఇప్పుడు రాముడు మర్యాద పురుషోత్తముడు, ఏకపత్ని వ్రతుడు, ఆయనలో ఉన్న సుగుణాలు అందరికీ తెలుసు. అలాంటి రాముడిని కూడా మనం ఎలా డిఫేమ్ చేయాలి, ఈ వంకర టెంకర సాహిత్యం అంతా ఎత్తుకొస్తారు. వాటికి మనం కౌంటర్లు ఇస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సాహిత్యం పేరుతో ఒక సాహిత్యం మీద కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి హిందూ వ్యతిరేక లిటరేచర్ తయారు చేయడంలో. ఇది ఇంటలెక్చువల్ వార్, ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు టీటీడీలో అండి ఇప్పటికీ ప్రక్షాళన కాలేదేమో అనిపిస్తుంది పైన. అంటే అన్ని మతస్థులకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ జాబుల్లో కొంతమంది ఉంటూ, లేదు మొన్న ఏఈఓది ఏదో ప్రార్థన చేస్తూ అని చెప్పేసి ఒకటి బయటకు వచ్చింది. అసలు ఎందుకు వీళ్ళు అసలు వెళ్ళటం ఏంటి, వాళ్ళు భరించడం ఏంటి, ఎందుకు అవసరం ఏంది? అదే కదా ఇప్పుడు చెప్పేది. వీళ్ళు ఎంతసేపు కూడా విగ్రహారాధన పాపం పాపం అని ఒక పక్క మాట్లాడుతూ, మళ్ళీ హిందూ ఆలయాల్లో విగ్రహమూర్తులు, ఆ విగ్రహమూర్తుల్ని దైవమూర్తులను చూడటానికి వచ్చే భక్తులు వేసే భిక్షతో వీళ్ళు శాలను తీసుకుని బతికేస్తున్నారు. వీళ్ళకి ఏమాత్రం అన్నా అసలు ఆ నీతి నిజాయితీ లోపల నుంచి ఏమంటారో ఆత్మశుద్ధి అనేది కించెత్తన ఉండాలి కదా ఎక్కడన్నా. వీళ్ళని వదిలి పెడదామండి, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాళ్ళ పక్కన పెడదామండి. వాళ్ళకి ఏంటంటే ఆ డబ్బు వచ్చింది, నాకు నమ్మకం లేదు కాబట్టి నేను అక్కడ పని చేస్తాను అనేది. బట్ నియంత్రించాల్సిన వాళ్ళు వ్యవస్థ ఒకటి ఉంటుంది కదా. అవును, అది నిద్రపోవటం ఏంటి అది? అదే ఇప్పుడు వీళ్ళకి ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి పార్టీలకి. అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆ క్రైస్తవ వర్గానికి చెందిన వాళ్ళని దేవాలయాల నుంచి ప్రక్షాళన చేయాలని ఇప్పుడు సీఎం దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. ఎందుకు అమలు కావట్లేదు అనేది. అదే రైట్. అంటే ఆ లాబింగ్ అంత బలంగా జరుగుతుందా లోపల మనకు తెలియకుండా. ఇప్పుడు ఒక ఆఫీసర్ను ఒక ఉద్యోగినో
తీసేయాల్సిన పరిస్థితి వస్తే వాడు ఎవడెవడికో ఫోన్లు చేస్తున్నాడు, ఏ మినిస్టర్కో ఫోన్ చేస్తున్నాడు, వాడికి వీడికి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్ బట్టి వాడు సేవ్ అవుతున్నాడా? అంటే ఇంత పెద్ద లాబియింగ్ సిస్టమ్ నడుస్తుందా? అంటే సీఎం చెప్పినా కూడా అవ్వట్లేదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడినా కూడా అవ్వట్లేదా? ఎందుకు ఆచరణలోకి రావట్లేదు అనేది. ఒకవేళ ఓటు బ్యాంక్ రాజకీయాలే కారణం అయితే కనుక వాళ్ళని మించి హిందువులు ఇప్పుడు సంఘటితం అవుతున్నారు. ఉమ్, ఇప్పుడు తిరుమలని ప్రక్షాళన చేస్తాం, అన్ని మతస్థులు ఉండకూడదు అనే నిర్ణయం కఠినంగా అమలు చేశారనుకోండి, లక్షల మంది హిందువులు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి పార్టీని గెలిపించడానికి కానీ, ఆ నాయకుని గెలిపించుకోవడానికి కానీ. కానీ ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఒక్కటే కారణం కాదు, ఇంకేదో జరుగుతుంది అంతర్లీనంగా. ఓకే. వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్గా ఉన్నటువంటి కాంటాక్ట్స్ని పలుకుబడిని వినియోగించుకుని వాళ్ళు సేవ్ అవుతున్నారు. దీన్ని బద్దలు కొట్టాలి ఖచ్చితంగా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటే అమలవ్వట్లేదంటే ఇంకా అది అక్కడ ఎంత పెద్ద ఫెయిల్యూర్ అది. ఇంకా ఎన్ని టెంపుల్స్లో? అన్ని ఆల్ టెంపుల్స్లో ఉన్నారండి లేకపోతే ఒకటి? ప్రతి చోట ఉంటారండి వీళ్ళు. ఉమ్, వీళ్ళు లేకుండా ఎందుకు గుడి బయట భిక్షాటన చేసుకునే వాళ్ళు కూడా క్రైస్తవులు ఉంటారు, పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా క్రైస్తవులు ఉంటారు. మళ్ళీ లోపల ఉన్న దేవుడిని తిడతా ఉంటారు వీళ్ళు, ఆ దేవుడి మీద వచ్చే భిక్ష తీసుకుంటే వీళ్ళు. అసలు దీని మీద ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలి, అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేయడానికి. ఉమ్, అన్ని మతస్థులు ప్రతి ఉద్యోగిని కూడా క్లీన్గా ఎంక్వైరీ చేయాలి. ఉంది కదండి దేవాదాయ శాఖ అంటాం మనం, ఉంది అది కాదా? దేవాదాయ శాఖ ఎందుకు ఉందండి? ఓకే. హుండీలో వచ్చిన డబ్బులు లెక్కేసుకోవడానికి ఉంది. ఓకే, అంటే అచ్చా గుడి మీద ఒకటి స్పెషల్ బోర్డుగా ఉండాలన్నా మీరు అనేది? అంటే గుళ్ళకి సంబంధించి అన్ని దేవాలయాల్లో ఉన్న అన్య మతస్థులను కేవలం ఇదే ఓకే. టాస్క్. అచ్చా దాని మీదే ఒక కమిటీ, ఒక కమిషన్ అనేది ఉండాలి. కమిషన్. ఓకే, రైట్. ఇక్కడ హిందువులు మాత్రమే ఉద్యోగం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన తిరుమలలో జరిగినటువంటి తిరుపతిలో తొక్కిసలాట కానీ దీనికి కూడా వేరే ఇప్పుడు బాధ్యత లేని, విశ్వాసం లేని అన్య మతస్థులు ఉద్యోగాల్లో ఉండడం కూడా కారణం అయి ఉండొచ్చు. రాజకీయ ప్రేరేపితంగా. అవును. అంటే ఇప్పుడు దేవుడి మీద విశ్వాసం లేదు, రైట్. దేవుడి కోసం వచ్చే భక్తుల మీద కూడా వాళ్ళకి గౌరవం ఉండదు. గౌరవంగా వాళ్ళని వీళ్ళు ఆ సేవా భావన వాళ్ళలో ఉండదు. ఇంకా చెప్పాలంటే ఉమ్, సైతాన్ని చూడటానికి వస్తున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళ మీద ద్వేషం ఉంటుంది వాళ్ళకి. చాలా పొల్యూట్ అయిపోయి ఉంటారు కదా వీళ్ళు, సైకలాజికల్ పేషెంట్లు వాళ్ళు. వాళ్ళని తీసుకెళ్ళి మీరు అంత కీలకమైన బాధ్యతలు ఎలా పెడతారు భక్తి విశ్వాసాలు లేకుండా? అది భక్తులకు అన్యాయం చేయటం కదా. ఇప్పుడు మనకి భాగవతంలో కూడా బ్రహ్మదేవుడు చెప్తాడు, గోపికలకు ఉన్నటువంటి భక్తి భావన ఎంత గొప్పది అని అంటే, ఆ గోపికల యొక్క పాదధూళి తీసి నా శిరస్సు మీద చల్లుకుంటాను. సాక్షాత్తు బ్రహ్మదేవుడు అంటాడు, గోపికలకి శ్రీకృష్ణుడి మీద ఉన్న భక్తి భావన అంత గొప్పది అంటాడు. అలాగే మనకి ఈశ్వరుడి మీద భక్తి భావనతో వచ్చే వాళ్ళ పట్ల అలాంటి సేవా భావన, వీళ్ళకి సేవ చేస్తే శ్రీమన్నారాయణుడికి సేవ చేసినట్టు అనే భావన వీళ్ళలో ఉండాలి. ఆయన చూడటానికి వస్తున్నారు వీళ్ళు పాపాత్ములు, అది సైతాన్ అనే భావన ఉన్నాడు, ఆడు ఆ ఫుడ్లో ఏం కలుపుతాడో తెలియదు, తొక్కిసలాట్లకు కారణం అవుతాడో తెలియదు. అవును. ఇప్పుడు లడ్డు విషయంలో కూడా అదే జరిగింది. అదే ఎట్లా కరెక్టే. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ప్రత్యేకంగా ఒక కమిషన్ నియమించి ప్రతి దేవాలయంలో ఒక్క అన్య మతస్థుడు కూడా ఉద్యోగిగా ఉండటానికి వీల్లేదు అని ఒక మేనిఫెస్టోలో పెట్టండి. ఒక పార్టీ ఎవరైనా మేము నెక్స్ట్ ఎలక్షన్లో మేము దీన్ని అమలు చేస్తాం, లేదు ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే దీన్ని అమలు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం, దీనికి మద్దతుగా జనాల్ని ఆ వాయిస్ని హిందుత్వం తరపున తీసుకొచ్చే బాధ్యత మాది. ఓకే. ఎవడు కాదంటాడు దీన్ని? అప్పుడు లేదు. అలా అనేవాళ్ళు మీ చర్చిల్లో మమ్మల్ని పెట్టండి ఉద్యోగస్తులు, మా హిందువులు పెట్టుకోండి, మసీదులు పెట్టండి, హిందువులను ఉద్యోగస్తులుగా పెట్టండి. ఒకవేళ అలా జరిగినా కానీ హిందువులు వెళ్తారండి? ఒకసారి వాళ్ళు ఒప్పుకుంటారని చూద్దాం. సరే హిందువులు వెళ్తారా వెళ్ళడం తర్వాత సంగతి, దానికి వాళ్ళు అంగీకరిస్తే అప్పుడు ఇష్టపడే వాళ్ళు ఉన్నారో లేదు తర్వాత చూద్దాం. ఓకే. ఓకే. అదే ఇప్పుడు ఉద్యోగస్తులుగానే కాకుండా కొండ మీద వ్యాపారాలు చేసుకుంటూ షాపులు పెట్టిన వాళ్ళు అన్ని మతస్థులు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని చోట్ల వాళ్ళతో ఘర్షణలు కూడా అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి భక్తులతో. ఓకే. అంటే వ్యాపారం చేసుకుంటూ గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు హిందువులతో. రైట్. అసలు హిందూ పవిత్ర క్షేత్రాలలో అన్య మతస్థుల ఎంట్రీ అనేది పూర్తిగా నిషేధించేయాలి. అక్కడ వ్యాపారాలు పెట్టడం లైసెన్సులు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇంకా దాని పవిత్రత ఎక్కడ నిలబడిద్ది? అక్కడ మా అన్య మత ప్రచారాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, భక్తులకి సమస్యలు వస్తున్నాయి, ఎందుకు రావు? అంటే వేరే వేరే కారణాలతో కూడా అవ్వచ్చు. ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది, రాజకీయ ఆవాసాలుగా మారిపోయాయి కొన్ని చోట్ల. అంటే రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి హామీ కింద మారిపోయినాయి దేవాలయాలు. అదొక కారణం. అదో దరిద్రం కూడా మళ్ళీ ఇదో దరిద్రం. అందరూ వచ్చి దేవాలయాల మీద పడాలా?
దేవాలయం అనేది మానసిక చికిత్సాలయం. అంటే ఇప్పుడు మనకి భౌతికంగా హాస్పిటల్స్ ఎలాగో, మానసికంగా మనసుకి కూడా ఒక పవిత్రమైన భావన కలగటానికి, అలాగే వీళ్ళలో ఉన్నటువంటి కొన్ని బాధలు, కష్టాలకి సమస్యలకి సంబంధించి భగవంతుడితో చెప్పుకోవడానికో, అక్కడ కాసేపు కొంచెం రిలాక్స్ అవ్వడానికో అదొక మానసిక చికిత్సాలయం లాంటిది. ఆధ్యాత్మిక భావంతో వచ్చేవాళ్ళకి అదొక ఆవాసం. కానీ రాజకీయ నిరుద్యోగులకిను, అన్యమతస్థులకి, దోచుకోవడానికి వచ్చిన వాళ్ళకి అంతా కమర్షియలైజ్ చేసేసి, భక్తుడికి, భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని కమర్షియలైజ్ చేసేసి, నీకు గుండు కొడితే ఎంత, దాంట్లో ఎంత కమిషను, ఇది ఖచ్చితంగా ఈ మొక్కుబడి చేయాలి, ఈ పూజ చేస్తే నువ్వు ఇంత కట్టాలి. ఇట్లా దేవాలయ వ్యవస్థను చాలా భ్రష్టు పట్టించేశారు. మరి ప్రభుత్వాలు కూడా అంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి అంత పెద్ద లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆశ మనకు కూడా, అంటే ప్రక్షాళన జరుగుతుంది, వ్యవస్థ నిలబడుతుంది అని. కానీ అంత ఆచరణలోకి స్పీడ్గా రావట్లేదు. దీనికోసం మేము అవసరమైతే ఆ లీడర్స్ని కలిసి మాట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యాచరణ కనుక అంటే ఆ స్థాయిలో జరగకపోతే, ఆ జరగటానికి మా వంతు ప్రయత్నం పుష్ చేయడానికి మేము ఏం చేయగలం అనేది కూడా మేము ఆలోచిస్తాం. ఓకే. ఓకే. సో మీరు కొన్ని దేశాలు గమనించినట్టయితే, దేశాలు పక్కన పెడితే ఇప్పుడు నార్త్ ఇండియా తీసుకుందాం. మనకు నార్త్లో చూసినట్టయితే చాలా రాష్ట్రాల్లో ఈ మధ్య ఈ పాత ఏవైతే అక్రమ మసీదుల కట్టడాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా మ్యాక్సిమం తొలగిస్తున్నారండి. ఈ మధ్య చైతన్యం అనుకోవాలి ఒక రకంగా చూసినట్టయితే. ఇన్ని సంవత్సరాలు, ఈ 75 సంవత్సరాలు చూసుకున్నట్టయితే. సో ఈ సౌత్లో కొంచెం తక్కువే, కానీ నార్త్లో మాత్రం బాగా యాక్టివేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో 1-2 చోట్ల అంతేనా? 4-5 స్టేట్లు కనపడుతున్నాయి కాదా? ఓకే. అంటే ఇప్పుడు యోగి రాష్ట్రంలో కొన్ని చోట్ల 2-3 చోట్ల అలా అస్సాం ఉందండి. అస్సాం కానీ లేకపోతే ఉత్తరాఖండ్ ఉంది. అంతేనా? అంతే ఒక 2-3 చోట్ల అనుకోండి, పర్టికులర్గా 2-3 చోట్ల. గుజరాత్ కావచ్చు. అదే ఇప్పుడు ఈ రోహింగ్యాలని ప్రక్షాళన చేయటం కూడా కొంచెం నార్త్లో ఎక్కువ ఉంది, సౌత్లో అయితే జరగట్లేదు. ఓకే. అంటే బహుశా హిందుత్వవాదం, హిందూ ఏకీకరణ అనేది దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉండటం అనేది ఒక కారణం. ఇక్కడ ఈ చెప్పాక మనం ఇంతకుముందు అనుకున్న ఈ ద్రవిడవాదం పేరుతోనో, రకరకాల సెక్యులరిజం పేరుతోనో హిందువుల్లో కొంచెం చైతన్యం తక్కువ అన్నమాట వాస్తవం. నార్త్తో పోలిస్తే అది ఒప్పుకునే నిజమే అది. కానీ ఆ చైతన్యం ఇంకా రాకపోతే కనుక ఒక ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ కన్వర్షన్కి సంబంధించిన కొన్ని అవి చూస్తుంటే అండి నవ్వొస్తుంది. కోనసీమలో ఏకంగా బ్రాహ్మణ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, లోపలికి వెళ్ళిపోయి అతను కన్వర్షన్కి సంబంధించి ఏదో మాట్లాడుతున్నాడు. అదేదో ఒకటి వైరల్ అవుతుంది. అంటే ఇంక ఇప్పుడు టార్గెట్కి ఎవరనేది ఉండదు వాళ్ళకి. బ్రాహ్మణ్స్ ఇంకెక్కువ టార్గెట్లో ఉంటారు కదా. ఒక బ్రాహ్మణ్ణి మతం మారిస్తే బ్రాహ్మణుడు మతం మారాడని చెప్పి ఇంకో 10 మందిని లాక్కురావచ్చు అని. ఓకే. ఓకే. అదే ఇదే ఇన్సిడెంట్లు. అండ్ ఇది ఫైనల్గా ఈ పూరి జగన్నాథ్ సంబంధించింది. రేపు రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదే కదా. అయితే ఒక వీడియో వైరల్ అవుతుందండి. పూరి జగన్నాథ్ ఆలయం పైన ఇప్పుడు గాలికి రివర్స్లో జెండా వెళ్తా ఉందండి. ఏంటి కారణం? సైంటిఫిక్గా ఏమైనా రీజన్ ఉంటుందా? ఇప్పుడు 2 జెండాలు, నేను ఒక క్లిప్ చూశాను. ఆ గుడికి కొంచెం పక్కన వేరే ఒక జెండా, అంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళాల్సిందే కదా, కన్ఫామ్ కదా. కానీ ఇది రివర్స్లో ఉంటుంది ఆ కాషాయం జెండా. పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన విశిష్టతలు అని చెప్పి నేను కూడా చదివాను. అది ఆ విజువల్ చూశానండి. నిజంగా అది మెరాకిల్ లాగా ఉంది. అది బహుశా అది ఒక సైంటిఫిక్గా వాళ్ళు అలా నిర్మాణం చేసి ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మన కొన్ని దేవాలయాల్లో స్తంభాలు, పిల్లర్స్ నేల మీద ఆనకుండా కింద దారం జరిపితే మందే ఉందిగా, 1000 స్తంభాల గుడి సంబంధించిన అలాంటి నిర్మాణాలు కొన్ని ఉంటాయి. కాబట్టి సైంటిఫిక్గా అలాంటి ఇప్పుడు సూర్యోదయం సమయంలో ఆ కిరణాలు వచ్చి మూలమూర్తి నుదుటి మీద బొట్టులాగా ఉండేటువంటి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. కరెక్ట్. అలాంటి సైంటిఫిక్ నిర్మాణం అయ్యి ఉండొచ్చు అక్కడ. ఓకే. అంటే మనకి ఆలయాల్లోనే మన యొక్క విజ్ఞానం ఎంత, మన కెపాసిటీ ఎంత, అంటే ప్రపంచంలో ఉన్న ఏ జాతితో కంపేర్ చేసినా కూడా మనకి ఆలయాల నిర్మాణం ఒక్కసారి పరిశీలిస్తే మనకి వాళ్ళకి ఉన్న తేడా, నాగరికతలో ఎంత తేడా ఉందో అర్థమైపోద్ది. ఈ సన్నాసులకి ఇలాంటి ఒక టెక్నాలజీతో నిర్మాణాలు చేయటం ఎక్కడా లేదు. ఉన్న వాటిని కూలగొట్టడమే. కొన్ని చోట్ల కూలగొట్టడం కూడా చేత కాలేదు వాళ్ళకి.
కూల ఒట్టలేకి వెళ్ళిపోయారు. ఉమ్, ఔరంగజేబు మహారాష్ట్ర ఎల్లోరాలో ఉమ్, ఆ దేవాలయాన్ని ఏం చేయలేక కొట్టి 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 పలుగు పార్లు సుత్తి తీసుకెళ్ళి 4 సంవత్సరాల దాకా ప్రయత్నం చేసి ఏం చేయలేక వెళ్ళిపోయాడు. చిన్న చిన్న ఏనుగు తోకలు, ఉమ్. ఏనుగు దంతాలు అట్లాంటివి ఎరగొట్టగలిగారు. నిజంగా ఎంత మంచి సంపద అండి. ఉమ్. ఆ. అది చూస్తుంటే బాధేస్తుంది. ఇంత మూర్ఖులు వచ్చే విధంగా చేశారనిపిస్తుంది. ఇప్పుడు నాశనం చేయటం ఎంతసేపు అండి? నిర్మించటం కష్టం కానీ నాశనం చేయటం ఎంతసేపు? అంటే ఈ మతాలు రాసుకునేవాడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇంత పెద్ద నిర్మాణాలు చేశారు, ఇంత గొప్ప మతాలు ఉన్నాయి, ఉమ్, దాంతో మనం పోటీ పడలేం. అప్పుడు ఏం చేయాలి? అవన్నీ పాపాత్ములు చేసే పనులు అని చెప్పి ఒక స్టాంప్ వేసేస్తారు. అవన్నీ సైతాన్ పనులు అని చెప్పి వీడు కొత్త మతాన్ని తయారు చేసాడు. ఓకే. ఇంకా మనతో కంపేర్ చేస్తే ఈజిప్ట్ పిరమిడ్లు కాస్త పోటీ పడి అక్కడ గొప్ప గొప్ప నిర్మాణాలు ఉన్నాయి. వాటితో కూడా వీళ్ళు పోటీ, ఆ పిరమిడ్లు కూడా ఏం చేయలేక వదిలేశారు వీళ్ళు. వాటిని ఎలా కొట్టాలో తెలియలేదు వీళ్ళకి. అదే. అంటే కట్టే టెక్నాలజీ లేదు, కట్టిన వాటిని కూలగొట్టే టెక్నాలజీ కూడా లేదు వాళ్ళకి. ఓహో. బాగుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఆటవిక ప్రవృత్తి ఏంటంటే ఒక ఆయుధాలు తీసుకుని రాక్షసుల్లా కాలకేయుల్లాగా మీద పట్టడం, నిర్దాక్షిణ్యంగా చంపేయడం, ఆడవాళ్ళని కూడా చంపేయడం. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు శాలిమరాజు గారు మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఆ భావజాలం ఏంటంటే ఆడవాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం అనేది బైబిల్లో ఉంది. అంటే మీరు ఇప్పుడు ఒక వర్గం మీదకి ఒక తెగ మీదకి యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ అక్కడ ఆడవాళ్ళని పట్టుకురాని అంటాడు. ఓకే. వాళ్ళ దేవుడు అంటే వాళ్ళ దేవుడి క్యారెక్టర్తో చెప్పిస్తారు ఇవన్నీ కూడా. ఫస్ట్ ఆడవాళ్ళని పట్టుకొచ్చి మీరు వాటాలేసి వాళ్ళని పంచుకోండి, వాళ్ళని అనుభవించండి అని చెప్తాడు. ఆడవాళ్ళ ప్రత్యేకంగా పెళ్లిగా ఆడవాళ్ళని, అది కూడా పెళ్ళైన ఆడవాళ్ళని చంపేయండి అంటాడు. ఇది బైబిల్లో ఉందండి? ఓకే. ఓకే. చదివి వినిపించమంటారా? లేదు లేదు. అంటే సంఖ్యాకాండం 31, 17, 18 వచనం చూడండి. దాంట్లో వాళ్ళ దేవుడిగా చెప్పండి క్యారెక్టర్తో స్వయంగా మాట్లాడిస్తున్నారు. ఓకే. మీరు యుద్ధంలో దొరికిన ఆడవాళ్ళందరినీ బ్రతకనిచ్చారా? కోపడతాడు వాళ్ళ మీద. పెళ్లి కాని ఆడపిల్లల్ని మాత్రమే, కన్యల్ని మాత్రమే ఉంచి పెళ్ళైన ప్రతి పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి అంటాడు. చిన్నపిల్లల్లో ప్రతి మగవాడిని చంపండి, చిన్నపిల్లల్లో ఆడవాళ్ళని మాత్రం మీ నిమిత్తం బ్రతకని అంటాడు. అంటే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని సెక్సువల్గా వాడుకోవచ్చు, పెళ్ళి చేసుకోవచ్చు. అదే మగపిల్లలు బ్రతికుంటే పెద్ద అయిన తర్వాత రివెంజ్ మూడ్లోకి రావచ్చు. మా పూర్వీకుల్ని వీళ్ళు బందీలుగా ధ్వంసం చేశారు, చంపారు అని మగవాళ్ళు ఉంటే కనుక ఆ థ్రెట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని చంపి చిన్నపిల్లలప్పుడే వాళ్ళని చంపేయండి అంటాడు. ఓకే. చాలా క్రూయల్ స్ట్రాటజీ వాళ్ళది, భయంకరమైన. అసలు మీకు అంత క్రూయల్ సాహిత్యం ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. ప్రపంచంలో అసలు ద మోస్ట్ క్రూయల్ పర్సన్ ఒకటి పట్టురండి, ఆడికంటే ఒక మెట్టు పైన బైబిల్ దేవుడిని చూపిస్తాను నేను. మీరు ఎవరైనా పట్టురండి. అవునా? ఇది నాకు చూపించలేకపోతే నేను ఎప్పుడు ఇంక బైబిల్ గురించి మాట్లాడను. ఈడు అయితే చరిత్రలో 100 రేపులు చేశాడు, రేపులు కూడా ఎంత క్రూయల్గా చేశాడు, ఇన్ని హత్యలు చేశాడు. అసలు ఎంత క్రూయల్ పర్సన్ ప్రపంచంలో ఇంకెక్కడ లేడు. ఎవరినో ఒకటి పట్టురండి, వాడికంటే ఒక మెట్టు పైన బైబిల్ దేవుడిని చూపిస్తా. ఇప్పుడు ఆయన దేవుడు అంటున్నారు, ఆయన దయామయుడు అంటున్నారు, ఆయన దగ్గరికి మనల్ని తీసుకుపోతానంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మత మార్పిడి అంటే ఏంటి? ఆ క్యారెక్టర్ దగ్గర మనం తీసుకుపోవడం, దానికంటే నరకం మేలంటున్నా నేను. ఆ దేవుడి ఒకవేళ నిజంగా ఆయన ఉండి ఆయన ఉనికుంటే కనుక ఆయన దగ్గరికి పోయే కంటే నరకానికి పోవడం మేలు. లేడు, ఆయన కల్పితం అనుకోండి, అలా ఉంచండి. అయితే ఇక్కడ ఈ శాలిమరాజు మాటల్లో కూడా అంటే వీడి మతంలోకి రాని స్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతూ మాట్లాడడం అని బైబిల్లో నుంచి ఉంది, అది కనెక్షన్ అది. ఓకే. ఓకే. అయితే ఈయన కొడుకులకి తెలియంది ఏంటంటే భారతదేశం ఎలాంటిది అంటే ఒక స్త్రీ ఆత్మగౌరవం కోసం రామరావణ యుద్ధం జరిగింది, ఒక స్త్రీ ఆత్మగౌరవం కోసం మహాభారతం జరిగింది, కురుక్షేత్రం జరిగింది. ఆడవాళ్ళ ఆత్మగౌరవం జోలికి వస్తే వీడి పతనం అవుతాడు ఖచ్చితంగా. అలాంటి కురుక్షేత్రం జరిగింది. అసలు నేను అది ఊహించాను, ఆశించాను కూడా. 1,00,000 మంది మహిళలు చిలకలూరుపేటకి వెళ్తే కనపడతాడా? ఈడు చర్చి కనపడిద్ది ఇంకా? ఓకే. అది రాలేదంటారా? అది జరగలేదు. అదే. ఓకే. పూలు పెట్టిన ఆడవాళ్ళందరూ బజార్ వాళ్ళు అని చెప్పి ఆడు ఇంకా మాట్లాడుతున్నాడు, భూమి మీద తిరుగుతున్నాడు అంటే మన ఫెయిల్యూర్ అది. ఓకే. అది రావాలి, ఆ రెవల్యూషన్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్.